హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ ప్లేస్ ఎక్కడ గుర్తుపడుతున్నారా? సో మీ ఆల్రెడీ ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది ఎక్కడ లేదండి, మన ఇండియాలోని ముంబై నగరంలో నడిబొడ్డున ఉంది. సో గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లో మనకి ఈ బీచ్ అయితే కనపడుతుంది. సో చాలామంది పర్యాటకులు వస్తుంటారు కదా, చాలామంది ఇక్కడ బోట్లో అలా తిరుగుతున్నప్పుడు చాలా హ్యాపీగా గడిపేస్తారు. తిరుగుతూ చాలా బాగుంటుంది ప్రకృతి కూడా. వాటర్లో అయితే బోట్లో తిరుగుతున్నప్పుడు ఆనందం వేరే. సో అలాంటి ఆనందం మనకు దొరకాలంటే బీచెస్ అయితే బాగుంటాయి. సో మనం ఎప్పుడైనా మీరు ముంబై వెళ్తున్నప్పుడు ఈ బీచ్ వెళ్ళి ట్రై చేయండి, బాగుంటుంది ప్లేస్ కూడా. గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లో ఉంటుంది. చూడండి, మొత్తం సముద్రంలో అక్కడ షిప్ అవుతుంది చూడండి, ఎంత పెద్ద షిప్. సో అలాంటి షిప్స్ చూడండి, ఇక్కడ ముంబైలోనే తిరుగుతుందంతా షిప్స్ అని తిరుగుతున్నాయి. సో చుట్టూరు వాటర్, సీ. సో చాలా బాగుంది బీచ్ అయితే, ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా ముంబై వెళ్ళినప్పుడు ఇలాంటి బీచెస్ చాలా ఉంటాయి, విజిట్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, సో చాలామంది ప్లానింగ్ ఉంటుంది అక్కడ పోవాలనేది. సో ముంబై అయితే బీచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కగా అక్కడ వెళ్ళినప్పుడు బీచెస్ బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో మొత్తానికి అయితే ఇలా బీచెస్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. చూడండి, చాలామంది చూడండి చుట్టూ పక్కన ఎన్ని బోట్లు ఉన్నాయో. సో చాలా బోట్లు ఉన్నాయి అసలు ముంబై నగరంలో. చూడండి, వావ్. సో చూస్తుంటే రెండు కళ్ళు కూడా చాలు, అన్ని బోట్స్ ఉన్నాయి మన ఇండియాలో, ముంబైలో. సో మీరు కూడా ముంబై బీచ్ వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి సమ్మర్ హాలిడేస్ని. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. సో యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ విజిట్ చేయాలనుకుంటే సమ్మర్ హాలిడేస్లో ముంబై వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.